సాగు భూములకే రైతు భరోసా లేకుంటే పంట పెట్టుబడి సాయం బంధు 5 ఎకరాల వరకు కటాఫ్ సీలింగ్ విధించే ఆలోచనలో సర్కారు. భూ యజమానితో కౌలు అగ్రిమెంట్ తప్పనిసరి. దాని ఆధారంగానే కౌలు రైతులకు ఫండ్ రిలీజ్. కేబినెట్ సబ్ కమిటీ మొదటి సమావేశంలో చర్చ. ఇది ఏంటంటే 5 ఎకరాల వరకు కాదు, ఒక్క గుంట నుంచి ఉన్నా కావాలి, ఒక లిమిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక గుంట నుంచి 100 రూపాయలు 150 రూపాయలు ఇచ్చిన సమస్య కాదు అది. అయితే మీరు అన్నట్టుగా 5 ఎకరాల వరకు, మీరు అన్నట్టు గుంట నుంచి 5 ఎకరాల వరకు చేస్తే మినిమం రైతుకు కూడా ఓకే, ఒక 15,000 ఇవ్వండి. అవునా కదన్నా? 15,000 అందరూ అందులోనే వస్తారు. ఎవరెవరు వస్తారు? కౌలు రైతులు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ధరణిని బంద్ చేయరియా? ధరణిని తీసా భూమాత పేరు పెడితే అది తీసుకురారు ఫస్ట్. అధికారులకు అయితే స్పీడప్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిర్రు. ఏది ధరణిని క్లోజ్ చేసి భూమాత అనేటువంటిది తీసుకొని వచ్చిన తర్వాత యాప్ని ఇక దీంట్లో చేసుకోవాలని ఉండి అధికారులు తొందర పడుతున్నారు. కానీ ఇక్కడ పై స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆదేశాలు ఇక తొందరగా తొందర చేయాలి. ఇక ఏం ఉంటారా పోతారా అయిపోయింది. ఆఫీసర్లపై సర్కార్ గుర్రు. డిపార్ట్మెంట్లను లీడ్ చేయడంపై అసంతృప్తి. మంత్రుల ఆకస్మిక తనిఖీలతో పెరిగిన గుబులు. మంత్రులు మంత్రులు ఆగస్టు 11న నీట్ పీజీ ఎంట్రన్స్ 2 షిఫ్టుల నిర్వహణ. ఎన్బిసి ఈఎంఎస్ ప్రకటన. డీటెయిల్స్ కోసం వెబ్సైట్ లో చూడాలని చెప్పి సూచన. చూసుకోరు, ఇది జర నీట్ కి సంబంధించినటువంటివి. ఎన్టీఏకి ఇస్తున్నా దానికి ఇచ్చిన. ఇప్పుడు నో అబ్జెక్షన్ కు మళ్ళీ పావులు. ప్రభుత్వ భూములు క్లియరెన్స్ కుట్రలు. రెవెన్యూ ఆఫీసర్లపై కొనసాగుతున్న ఒత్తిళ్లు. పలు జిల్లాల్లో ఇప్పటికే 1000 కోట్ల స్థలాలు పరాధీనం. చేతులు మారుతున్న గవర్నమెంట్ ల్యాండ్స్. గ్రౌండ్ రిపోర్ట్ లేకుండా నిర్ణయాలు. అక్రమార్కులకు అనుకూలంగా కొందరు ఆఫీసర్లు. ఫోరెన్సిక్ ఆడిటింగ్ వెలుగులోకి వాస్తవాలు. అవి ఎకరం 10 కోట్ల నుంచి 100 కోట్ల వరకు పలిగే భూములు. దశాబ్దాలుగా రికార్డులో ప్రభుత్వ పోరంబోకులు నమోదైతే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా ఉన్న అలాంటి ల్యాండ్స్పై కొందరు పెద్దలు కన్నేశారు. ఎన్ఓసీలు జారీ చేయించుకొని కాజేసిన ప్రయత్నం చేశారు. తీవ్ర ఆరోపణలు రావడంతో సిసిఎల్ఏ స్పందించింది. సుమోటోగా కేసులు నమోదు చేసి ఆ ఆర్డర్లు చెల్లవంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ భూములను మళ్ళీ కాజేసేందుకు కొందరు పెద్ద పావులు కదుపుతున్నట్టు తెలిసింది. దీనికోసం రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తుండగా అక్రమార్కులకు కొందరు ఆఫీసర్లు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా జరగాలి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నింటిని కూడా ప్రైవేట్ వాళ్ళకు ధారాదత్తం చేసేటువంటి విధంగా ప్రభుత్వాన్ని మోసం చేసి ఇటు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆ ఏరియాలలో ఉన్నటువంటి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొదలుకొని ప్రతి ఒక్కడు కూడా అవినీతికి పాల్పడే విధంగా దీనికి కంటికి కనబడని అవినీతి ఇది. అవును, కనబడని అవినీతి ఇది. ఇక అది ఏమైందంటే గవర్నమెంట్ కాదని చెప్పాలి. ఇక రెవెన్యూ అధికారులు ఏం చేయాలి? దీన్ని ఎన్ఓసి ఇచ్చి ఇక చేసేది చేస్తారు. డాక్యుమెంట్ నకిలీ దున్యా చేస్తారు. మనిషి కిడ్నీలే అమ్మంగలేదు, కొడుకులు పేపర్లు తయారు చేయరు. ఇప్పుడు కొద్దిగా నైతిక విలువలు పెరగాలి. ఎందుకంటే కష్టపడినది రాదు, సంపాదిస్తారు. నాకు అర్థమైతే లేదు. గవర్నమెంట్ అప్పుడు పొక్కలు పెట్టుకపోతారా? గవర్నమెంట్ దగ్గర కూడా ఇతరుల ఫ్యాక్టరీలకు, కంపెనీలకు, కార్పొరేట్ సంస్థలకు, రాజకీయ పార్టీలకు ఆఫీసర్లుగా, ఎందుకంటే స్థలాలకు కార్యాలయాలుగా కొన్ని 1000 ఎకరాలు ఇచ్చిందన్న. అవన్నీ బయట తీసుకోవాలి. కనీసం 20 లక్షల ఎకరాలు అంటే ఇంచుమించు. మరి బయటికి తీసుకొస్తే ఎంత బాగుంటుంది, అందరికి పంచవచ్చు కదా. ఇండ్లు లేనోనికి ఇండే లేదుగా. వాడు ఒక 50 గజాల మీద ఫుట్పాత్ మీద వండేటోళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి. అసైన్ ల్యాండ్ 50 గజాల భూమి మీద వాడు గుడి చేసుకుంటే ఎంత ఆగం చేస్తాడు. ఆగం జేసీబీ తెచ్చి ఇది చేసి దున్యా తతంగం చేస్తారు కొడుకులు. పెద్ద పెద్ద తతంగం చేస్తారు. అక్కడ ఎకరాల కొద్ది 1000 ఎకరాలు పోతే మాత్రం నిమ్మకం. ఇది పైసలున్నోనికి ఒక న్యాయం, పైసలు లేనోనికి ఒక న్యాయం. అధికారం ఉన్నోనికి ఒక న్యాయం, అధికారం లేదు నా సామాన్య మానవునికి ఒక న్యాయం. అట్లా